దీపావళి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే పండుగ. దీపావళి నాడు చిన్న పెద్ద అంతా క్రాకర్లు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ బాణాసంచా కాల్చడంలో నిర్లక్ష్యంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. క్రాకర్లతో విపరీతమైన పొల్యూషన్ ఏర్పడి శ్వాస సంబంధ వ్యాధులు సహా పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగే మూగ జీవాలు గాయాల పాలవుతుంటాయి. ముఖ్యంగా కంటి చూపు కోల్పోతుంటాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా టపాసులు కాల్చే టైంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ఇక ఇదే అంశంపై వెటర్నరీ డాక్టర్ ప్రసన్నతో అనిల్ ఫేస్ టు ఫేస్. పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ కొంతమందికి ఇది ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే పెట్స్తో పాటు మరికొన్ని జంతువులను ఎవరైతే పెంచుకుంటారో సో వారికి సంబంధించి ఈ క్రాకర్స్ వల్ల ఇబ్బంది పడుతుంటాయి. అసలు ఏ జంతువులు ఈ క్రాకర్స్ వల్ల ఇబ్బంది పడతాయి? దీపావళి పండుగకు ముందు ఈ పెట్స్ ఉన్నవారు తమ ఎంతో అల్లారుముద్దుగా పిలుచుకునేటువంటి చిన్న చిన్న పెట్స్ ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనతో పాటు ప్రముఖ వెటర్నరీ డాక్టర్ ప్రసన్న మేడం ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సో మేడం, ఎక్కువగా ఏ జంతువులు ఈ దీపావళి సందర్భంగా క్రాకర్స్కి అనారోగ్యానికి కానీ లేదంటే ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది? దీపావళిలో మనకి పెట్ డాగ్స్ చూసుకుంటే పెట్ యానిమల్స్ అంటే దాంట్లో డాగ్స్ చాలామంది ఎక్కువగా పెంచుకునేవి కుక్కలు పెంచుకుంటారు, తర్వాత పిల్లులు పెంచుకుంటారు. అయితే ఈ పిల్లులు కానీ కుక్కలు కానీ వీటన్నింటికి కూడా ఏముంటుందంటే మనకన్నా కూడా ఎక్కువ శబ్దాలను గ్రహించే శక్తి అనేది ఉంటుందన్నమాట. వాటి వినికిడి శక్తి అనేది ఎక్కువ, మనకన్నా 10 రెట్లు ఎక్కువగా అవి వినగలుగుతాయి. సౌండ్స్ అనేవి మనకి కొంచెం పెద్దగా వినిపించిన శబ్దం కూడా వాటికి చాలా పెద్దగా వినిపిస్తుంది. క్రాకర్స్ మనం చూసినట్లయితే చాలా పవర్ఫుల్ క్రాకర్స్ అనేవి దీపావళిలో వాడుతుంటారు. వాటి వల్ల కుక్కలు కానీ పిల్లులు కానీ చాలా భయపడిపోతుంటాయి అన్నమాట. ఎంతగా భయపడతాయంటే కొన్నిటికి చాలా ప్యానిక్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. వాటి ఫుడ్ తీసుకోవు, యాక్టివ్గా ఉండవు. ఇట్లాంటిది భయంతో వణికిపోతూ ఉంటాయి. అవి ఎక్కడికైనా రావాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా చాలా భయపడిపోతుంటాయి అన్నమాట. కాబట్టి పెట్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ పెంచుకునే ఓనర్స్ అంతా కూడా ఏం చేయాలంటే ఈ దీపావళికి ముందుగానే కొంచెం వాటికి జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవాలి. వాటిని ఒక గదిలో అంటే శబ్దాలు ఏవి రాకుండా తలుపులన్నీ వేసి వాటికి శబ్దాలు ఏవి వినపడకుండా సైలెంట్గా ఉండే గదిలో పెట్టాలి. ఇంకా వాటికి డైవర్ట్ చేయడానికి ఏదైనా మ్యూజిక్ కానీ లేదంటే టీవీలో వాటికి కొంచెం ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టి కానీ వాటిని కొంచెం డైవర్ట్ చేయొచ్చు. అదేవిధంగా కొంచెం చీకటి గదిలో అట్లాగా వాటిని ఉంచి కొంచెం నిద్రపోయేలాగా అట్లాగా చూడాలి. ఇంకా మనం కూడా ఎవరైనా సరే ఒకరి దగ్గరగా ఉండి వాటిని బుజ్జగిస్తూ ఉంటే అవి కూడా భయపడకుండా ఉంటాయి. మనకి మెడికల్ అంటే వెటర్నరీ మెడిసిన్ కూడా ఉంటాయన్నమాట. యాంగ్జైటీ అనేవి తగ్గించడానికి మెడిసిన్ ఉంటాయి. ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. దాన్ని ముందరగా తీసుకొని వాటికి డోస్ ప్రకారంగా వేస్తే అవి ఆ సమయంలో నిద్రపోతూ కొంచెం కామ్గా ఉండగలుగుతాయి. అదేవిధంగా మనకి పక్షులు కూడా పెంచుకుంటూ ఉంటారు. చిలకలు, ఇంకా లవ్ బర్డ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులన్నీ కూడా పెంచుతూ ఉంటారు. ఈ పక్షులకు కూడా ఇది క్రాకర్స్ పేల్చడం వల్ల వచ్చే పొగ చాలా హాని కలిగిస్తుంది. వాటి లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు చాలా చిన్న కెపాసిటీతో ఉంటాయి. ఈ పొగ వల్ల వాటికి చాలా శ్వాసకోశ సమస్యలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి పక్షులన్నింటినీ కానీ ఇంకా జంతువులు కానీ దృష్టిలో పెట్టుకొని ఈ దీపావళి టైంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అదేవిధంగా వీధుల్లో చూసినట్లయితే కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటాయి. అలాగే వీధుల్లో వదిలేసిన పశువులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్రాకర్స్ పేల్చి వేసిన వ్యర్థాలని అవేవో తినుబండారాలు అనుకొని చెప్పి వాటికి టేస్ట్ అనేది తెలియదు. కాబట్టి అవన్నీ తింటే వాటిలో ఉన్న కెమికల్ వల్ల వాటికి పాయిజనింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి పెట్ డాగ్ ఓనర్స్ ఏం చేయాలి అంటే డాగ్స్ని ఫ్రీగా బయటకి వదలగద్దు. వాటిని వదిలినట్లయితే ఈ శబ్దాలకు భయపడి పారిపోతాయి అన్నమాట. అంటే ఎక్కడన్నా రక్షణ కోసం అని చెప్పి దూరంగా పారిపోతాయి. అట్లా తప్పిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పిపోకుండా ఉండాలి అని అంటే ఓనర్స్ అంతా కూడా వాటికి ఏదైనా ఒక ఐడియా అనేది పెట్టుకోవడం మంచిది. ఎక్కడికైనా తప్పిపోయినా కూడా అవి మళ్ళీ తిరిగి దొరికే అవకాశం అనేది ఉంటుంది. మ్యాక్సిమం వాటిని బయటికి వదలకపోవడం మంచిది. అలాగే వాటిని వాకింగ్కి వాటికి తీసుకురావాలి అని అంటే ఈ క్రాకర్స్ పేల్చని సమయంలో బయటికి తీసుకొని వెళ్ళడం మంచిది. వాటి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవి కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ క్రాకర్స్ పేల్చని సమయంలో వాటిని తీసుకొని రావాలని, ఇంకా వాటికి నీళ్లు ఆహారం కూడా యథావిధిగా ఇవ్వాలని చెప్పి సలహా అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ దీపావళి తర్వాత ఏదైతే హానికరమైనటువంటి ఏదైతే పొగ ఉంటుందో సో ఆ పొగకు సంబంధించి కూడా నెక్స్ట్ డే కానీ మర్నాడు కానీ సో వాటికి సంబంధించి ఏమైనా ఈ పెట్స్కి కానీ వివిధ జంతువులకు కానీ ఏమైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందా? ఈ దీపావళి సందర్భంగా వచ్చే పొగలు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్న కాలుష్యం గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. అక్కడ క్రాకర్స్ అనేవి బ్యాన్ చేశారు. ఎందుకంటే వీటి పొగ అనేది ఇంకా వాతావరణ కాలుష్యాన్ని అధికం చేస్తుంది. ఇది మనకే ఎంతో హానికరం.
అట్లాంటిది పశువులకు కానీ, కుక్కలకు కానీ, పిల్లులకు కానీ, పక్షులకు కానీ ఇంకా చాలా హానికరంగా ఉంటుందన్నమాట. అంటే వాటిలో కూడా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం పశువులు తర్వాత ఈ మనం పెంచుకునే పెంపుడు జంతువులకే కాకుండా చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. వృద్ధులు, చిన్నపిల్లలు. ఇప్పుడు ఉన్న కాలం అనేది చలికాలం కాబట్టి ఈ చలికాలానికి తోడు ఈ పొగ కూడా తోడైతే ఇంకా ఈ శ్వాసకోశ ఇబ్బందులు అనేవి ఇంకా చాలా ఎక్కువ అవుతాయండి. అంటే గతంలో దీపావళికి సంబంధించి పండుగ సందర్భంగా మీ దగ్గరికి ఏమైనా కేసులు వచ్చాయి ఇట్లాంటివి? అంటే ఏ సమస్యల మీద వచ్చాయి ఎక్కువగా? దీపావళికి సంబంధించి వచ్చే ఎక్కువ కేసుల్లో మనకి భయంతో అవి పానిక్ అయిపోయి పెడ్డాక్స్ అయితే మాత్రం ఇంకా ఒక 5-10 రోజుల వరకు కూడా ఫుడ్ తీసుకోవు, భయపడిపోతుంటాయి, బయటికి వస్తే వణికిపోతుంటాయి. ఇట్లాంటి కేసులు అనేవి మనం ఎక్కువగా చూస్తుంటామండి. వాటికి హై ఫీవర్ అనేది అట్లాంటివి నోటీస్ అవుతుంటాయి. కొన్నింట్లో అంటే ఆ పొగ పీల్చి ఉన్నట్లయితే కనుక వాటికి శ్వాసకోశ ఇబ్బందులతోటి వచ్చాయి. మొత్తానికి దీపావళి పండుగ వస్తుంది కాబట్టి సో ఈ క్రాకర్కి సంబంధించి మాత్రం ఎందుకంటే హానికరమైనటువంటి విషవాయువులు అందులో ఆ పొగలో ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించి మరియు వీటిని ఏదైతే ఒక రూమ్లో ఉంచి ఒక వేరే మ్యూజిక్ ఈ క్రాకర్స్ శబ్దాలే కాకుండా అనదర్ ఏదైనా మ్యూజిక్ లాంటిది ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి భయపడకుండా ఉంటాయి. ఇక ఎక్కువగా క్రాకర్స్ పేల్చే సమయంలో దీపావళి రోజు రాత్రి ఎక్కువగా కాలుస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా పెట్ డాగ్స్ కానీ ఇటు వీధి కుక్కలు కానీ సో ఎక్కువగా మనకి మానవుడు గ్రహించే వాయిస్ కంటే ఎక్కువ స్థాయిలో గ్రహిస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇటు పెట్ డాగ్స్ కానీ మరికొన్ని ఏదైతే చిన్న చిన్న పిల్లలు ఉంటాయో సో వాటికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నారు. విజర్నలిస్ట్ నారాజు అనిల్ V6 హైదరాబాద్.